హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే క్లౌడ్ కిచెన్. ఈరోజు మనం మిగిలిపోయిన ఇడ్లీతోని ఎలా రవ్వ అంటే మా దాంట్లో దిబ్బ రొట్టె అంటారు, దాన్ని ఎలా చూపిస్తాను చూడండి. ఇది నాకు మిగిలిపోయిన ఇడ్లీ పిండి. ఈ పిండితో నేను దిబ్బ రొట్టె అంటే మా భాషలో అంటారు దాన్ని. చూడండి ఎట్లా చేస్తానో నేను చూపిస్తాను. కొన్ని వాటర్ కలిపేసుకోండి, ఎందుకంటే ఇడ్లీ పిండి మనకు కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దోశ పిండి బ్యాటర్ లాగా ఉండదు కాబట్టి కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను నేను, దోశ పిండి లెక్క. క్యారెట్ ని తురుముకుంటున్నప్పుడు మీరు కూడా ఇట్లాంటిది ఉంటే తురుముకోండి. ఒక 4 మిర్చి తీసుకున్నాను. ఆనియన్ కట్ చేసుకుని ఈ పిండి ఉంది కదా, ఇప్పుడు నేను వాటర్ పోసుకొని పెట్టుకున్నాను కదా, దాంట్లో క్యారెట్ వేసుకుంటున్నా. తర్వాత మిర్చి వేసుకుంటున్నా. తర్వాత ఆనియన్ వేసేసుకుంటున్నా. ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు దిబ్బ రొట్టె వేసుకున్నాను. ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టె మిగిలిపోయిన ఇడ్లీ పిండితో. సో చూద్దాం, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఎక్కువ తక్కువ వేసుకోకండి, లైట్గా వేసుకోండి. ఇలాంటి దోశ పెనం ఉందా మీ ఇంట్లో? ఇట్లాంటి దోశ పెనం మా ఇంట్లోనే ఉందేమో. ఇది కలిపేసుకుంటున్నా. దీంట్లో ఎన్ని దిబ్బ రొట్టెలు వస్తాయి అనేది మీరు నాకు చెప్పండి కామెంట్లో. వేడి వేడి పెనం మీద చికెన్ రాసి దోశ, కానీ దోశ కాదు దిబ్బ రొట్టె. ఇది దోశ కాదు, దిబ్బ రొట్టె. ఇది కానీ ఇది హెల్దీ ఫుడ్, మనకు చాలా మంచిది. అంటే నా దగ్గర మూత పెట్టేస్తున్నా దీని మీద. అది కొద్దిసేపు ఒక 5 minutesలో అయిపోతుంది. అయిన తర్వాత చూపిస్తాను. కాడ గురించి పట్టించుకోమాకండి, దీంతోనే చేస్తా. ఎంత పోయినా కూడా దీంతోనే చేస్తా. ఇదే బాగా వచ్చేస్తుంది, వేరే ఏ గంట పెట్టినా రాదు. ఇది ఇంకా కాలేదు, ఇంకో 5 నిమిషాలు ఇంకా అయితే ఇదిగోండి దగ్గరకు రాజు. చూడు అయింది దోశ. ఇగ్నోర్ చేసేయండి. చూడండి దిబ్బ రొట్టె అయింది, చూసుకోండి. మీరు కూడా తిననిగ్గండి. ఇది డైట్. వేడి వేడి పెనం మీద దోశ. ఇదిగోండి మా దిబ్బ రొట్టె. కావాలా మీకు?